ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్పర్సన్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఫ్యాకల్టీగా చేస్తున్న మన అశోక్ గారు. రేవంత్ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ముఖ్యమంత్రి. మహేందర్ రెడ్డి అంటే ఈ రెడ్లకి డీజీపీ మహేందర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ మీద 100% అవగాహన ఉండవచ్చు. కానీ కంప్లీట్గా తెలంగాణ డీజీపీ మహేందర్ గారు లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్కి లొంగిపోయాడని, అంటే నిరుద్యోగం అప్పటి గవర్నమెంట్లో జరిగింది, ఇప్పటి గవర్నమెంట్లో జరుగుతుందని ఎలా నమ్మాలి సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, ఈ నిరుద్యోగుల వల్లనే ఈ నిరుద్యోగుల పక్షాన గత గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంటు చూస్తే గనక టీఎస్పీఎస్సి పరిధిలో నిర్మించిన ఎగ్జామ్స్కి మోక్షం ఎప్పుడు దక్కుతుంది? గత గవర్నమెంటు పెట్టిన పరీక్షలు గ్రూప్ 1 స్టాండర్డ్లో ఉండాల్సిన క్వశ్చన్లు ఏమో గ్రూప్ 4 పేపర్లు ఉంటాయి. గ్రూప్ 4లో ఉండే స్టాండర్డ్లో క్వశ్చన్లు ఏమో. తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజెస్ అంటున్నారు కదా, ఎలాంటి చేంజెస్? డీజీపీ మహేందర్కి ఉన్నటువంటి మైనస్ ఏంటంటే గత గవర్నమెంట్లో పనిచేయడమే. ఆయన గవర్నమెంట్ ఎంతసేపు అయినా ఓటు బ్యాంకులు తయారు చేసుకుంది. కానీ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్ క్లీన్ చేయడానికి, ఊకడానికి ఒక స్కావెంజర్ కావాలి. స్కావెంజర్కి ఇచ్చే జీతం, నెలవారీ జీతం 2000 రూపాయలు. అంటే వృద్ధాప్య పెన్షన్లు 100 మంది ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ గవర్నమెంట్ స్కూల్లో 2000 రూపాయలు ఇచ్చి ఒక స్కావెంజర్ నియమించే నీకు ఓపిక లేకపోతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా దాదాపు 16,000 ఉద్యోగాలు నింపి అవన్నీ కూడా అయిపోయాయి. ఇవన్నీ ఎక్కడ అయిపోయినాయి అంటే కేవలం కోర్టు కేసుల కారణంగా. ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా చేయకపోతే మళ్ళీ ప్రజలకు, కానీ ఇప్పుడు నిరుద్యోగులకు దిక్కెవరు సార్? మన గవర్నమెంట్ పైన నిరుద్యోగులు అనే వాళ్ళు కేవలం ధర్నాలు అవి చేశారు. ఈసారి కనుక ఇట్లే జరిగితే ప్రతి విద్యార్థి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్పర్సన్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్యాకల్టీగా చేస్తున్న మన అశోక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా ఫైన్ మిత్రం. ఓకే, చూస్తే కనుక నిరుద్యోగుల సంఘానికి మీరు ఒక పెద్ద చైర్పర్సన్ అండ్ చాలా వరకు పోరాటాలు అవన్నీ కూడా చేయడం జరిగింది. బట్ చూస్తే కనుక టీఎస్పీఎస్సి చైర్పర్సన్గా మహేందర్ రెడ్డి మాజీ డీజీపీని అపాయింట్ చేయడం జరిగింది. 2 లక్షల ఏదైతే నిరుద్యోగ ఉన్నాయో అవి నిర్మిస్తారని మీరు నమ్ముతున్నారా సార్? నమ్మకమేనా ఈసారైనా జరుగుతుందని? అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిందంటేనే దానికి గల కారణం ఏంటంటే టీఎస్పీసీని 14 పేపర్ లీక్ కావడం, గందరగోళం జరగడం, 2 సార్లు గ్రూప్ 1 రద్దు కావడం, 3 సార్లు గ్రూప్ 2 వాయిదా పడడం, ఇవన్నీ గందరగోళాలు ఉన్నాయి. ఇలాంటి గందరగోళాలలో ఉన్నట్టు సభ్యులంతా రాజీనామా చేశారు, చైర్మన్ రాజీనామా చేసిండ్రు, కొత్త బాడీ నియమించాలా. ఆ కొత్త బాడీలో భాగంగా ఇవాళ మహేందర్ రెడ్డిని ఇవాళ టీఎస్పీ చైర్మన్గా నియమిస్తారని ఇవాళ ప్రముఖ పత్రికలు అన్నింటిలో వచ్చింది. ఆ టైం కూడా జస్ట్ 62 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. అండ్ టైం కూడా 1 ఇయర్ లోపే ఉంది, డిసెంబర్ వరకు మాత్రమే ఉంది. మరి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఎందుకు చూస్ చేసుకున్నారనేది ఒక ప్రశ్నార్థకంగానే ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది క్రెడిబిలిటీ. అయితే డీజీపీ మహేందర్ గారు లాస్ట్ గవర్నమెంట్లో డీజీపీగా పనిచేశారు. లాస్ట్ గవర్నమెంట్లోనే 14 పేపర్ లీక్ అయినాయి. దీని కారణంగా విద్యార్థులలో ఒక నమ్మకం అనేది కుదరడం అనేది కష్టంగా కనిపిస్తుంది. మోడ్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎన్నో సలహాలు సూచనలు తీసుకొని ఈ 2 లక్షల ఉద్యోగాలని ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. మరి డీజీపీ మహేందర్ రెడ్డి గారు మరి మేధావులకు వెళ్ళి సలహాలు సూచనలు మిగతా సభ్యులని కలుపుకొని ఎందుకంటే ఇక్కడ డీజీపీ మహేందర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ మీద 100% అవగాహన ఉండవచ్చు. కానీ కంప్లీట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిఫరెంట్ యాంగిల్. ఎందుకంటే ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు నింపాలా. ఆ 2 లక్షల ఉద్యోగాలు నింపాలంటే ఇక్కడ రిజర్వేషన్ల సమస్య తలెత్తుతుంది. ఇవాళ హారిజంటల్ వర్టికల్ అనే విషయం మీద ఇవాళ ఉద్యోగాల నియామక ప్రక్రియ మొత్తం అయిపోయింది. ఇవాళ గురుకుల ఉద్యోగాల నియామక ప్రక్రియ అయిపోయింది, గ్రూప్ 4 ఉద్యోగాల నియామక ప్రక్రియ అయిపోయింది రిజర్వేషన్ల కారణంగా. అంటే ఇక్కడ రిజర్వేషన్ల సమస్య తలెత్తుతుంది, క్వాలిఫికేషన్ల విషయం తలెత్తుతుంది.
ఈ యొక్క క్వశ్చన్ల యొక్క తయారీ, అంటే క్వశ్చన్లు తయారీ టీఎస్పీ చైర్మన్ చేయడు, సభ్యులు చేయరు. కానీ ఆ క్వశ్చన్లు తయారు చేసే బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్తారు. ఉదాహరణకు మన జేఎల్ జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ ఇప్పుడు టీసీఎస్కి అప్లై చేశారు. ఆ టీసీఎస్కి ఇచ్చిన కారణంగా మన గెస్టెడ్ పోస్ట్లో ఉండాల్సిన క్వశ్చన్లు గ్రూప్ 4 స్టాండర్డ్లు ఇచ్చారు. గ్రూప్ 4 స్టాండర్డ్లు ఇచ్చిన కారణంగా ఇవాళ దానివల్ల నిజంగా సీరియస్గా ప్రిపేర్ అయిన విద్యార్థులంతా ఆగమయ్యారు. ఏదో బేసిక్ క్వశ్చన్లు ఇచ్చావు, గెస్టెడ్ స్థాయిలో అడగాల్సిన క్వశ్చన్ అడగలే. అంటే ఇక్కడ టీసీఎస్కు జూనియర్ లెక్చర్లని క్వశ్చన్లు తయారు చేయించే బాధ్యత అప్పచెప్పిన కారణంగా ఫెయిల్యూర్ అయ్యారు. అంటే క్వశ్చన్ల తయారీ ఏ యూనివర్సిటీకి ఇవ్వాలా, ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వాలా, అక్కడికి వెళ్ళి సరైన క్వాలిటీ వస్తుందా లేదా అన్న అవగాహన చైర్మన్కి ఉండాలా, సభ్యులకు ఉండాలా. మరి ఇలాంటి అవగాహన డీజీపీకి ఎందుకు ఉంటుంది? ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉంటుంది. అంటే క్వశ్చన్ల తయారీ అనేది యూనివర్సిటీ ప్రొఫెసర్లకు అవగాహన ఉంటుంది. ఎవరికి ఇస్తే బాగుంటుందో తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఈయన ఉన్న టైమే తక్కువ. ఇప్పుడు ఆగమేఘాల మీద ఎగ్జామ్లు పెట్టాలా? ఇప్పుడు ఫిబ్రవరి వరకు అన్ని రిజల్ట్స్ అన్నీ కూడా ఆగిపోయిన సందర్భం, ఆగమేఘాలు పెట్టాలా? ఇప్పుడు నేను అవగాహన చేసుకోవడానికి 1 month పడుతుంది. అంటే ఇంకా లేట్ ప్రాసెస్ అవుతుంది. అంటే ఈ పోస్ట్కి డీజీపీ మహేందర్ గారిని నియమించడం అనేది నేను అంత కరెక్ట్గా నేను భావించడం లేదు. ఎందుకంటే దీనికి ఒక ప్రొఫెసర్ లాంటి వాళ్ళని లేదా ఐఏఎస్ ఆఫీసర్లు నియమిస్తే అవకాశం బాగుండేది, కానీ ఒక ఐపీఎస్ని ఇక్కడ నియమించడం కరెక్ట్గా లేదు. అయితే గత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా గౌతమ్ సవాంగ్ మా అక్కడ కూడా డీజీపీ నియమించారు. అదేతో వాళ్ళు వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ విద్యార్థులకు మాత్రం, ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించడంలోనే ప్రముఖ పాత్ర పోషించింది విద్యార్థులే. అలాంటి విద్యార్థులకి నమ్మకం కల్పించకుండా మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పెడితే, ఎందుకంటే రేపు 500 పైన పోస్టులు గ్రూప్ 1 ఉన్నాయి. ఈ గ్రూప్ 1 అమ్ముకోకుండా ఇంకో పాయింట్ ఇక్కడ డీజీపీ మహేందర్ గారికి మరొక మైనస్ పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ముఖ్యమంత్రి మహేందర్ రెడ్డి అంటే ఈ రెడ్లకి అవకాశం ఉందా, వేరే వాళ్ళకి అవకాశం లేదా అన్నొక ప్రశ్న కూడా విద్యార్థులకి వెళ్ళి వస్తుంది. అంటే ఇది నా వ్యక్తిగతం కాదు, విద్యార్థులకు వస్తున్నటువంటి సమస్య. అంటే ఈ వ్యవస్థను మొత్తం కూడా ఉన్నత వర్గాలకి ఇచ్చేస్తారా, మిగతా అసలు వర్గాల అంశం కాదు ఇక్కడ. అంటే ట్రాన్స్పరెన్సీ కావాలా, నీతిగా నిజాయితీగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన నమ్మకం ఉండాలి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంటర్వ్యూలు పెడుతున్నటువంటి ఒక ఊహాగానాలని మళ్ళీ తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ విద్యార్థులకి ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు చదివిన వాడికి, కష్టపడ్డ వాడికి ఎక్కడ కూడా రిజర్వేషన్ల ఉల్లంఘన జరగకుండా న్యాయబద్ధంగా డిసెంబర్లోగా ఈ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పింది. ఆ నింపడంలో డీజీపీ మహేందర్ని చైర్మన్గా తీసుకోవడం అనేది అంత కరెక్ట్గా నాకు అనిపించడం లేదు. ఒకవేళ మహేందర్ రెడ్డి గారికి మంచి పేరే ఉంది ఆయన ఒక వ్యవస్థను నిర్మించడంలో. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పై స్థాయి అధికారులే కాకుండా హోంగార్డ్ యొక్క వాయిస్ను కూడా విన్నటువంటి వ్యక్తి ఎవరంటే డీజీపీ మహేందర్ రెడ్డి. అంటే పెద్ద బాసులే కాదు, కింది స్థాయి సలహాలు కూడా, ఎక్కడ కూడా మనము ఉద్యోగాలు తీసుకునేది ప్రజల కోసం పనిచేస్తున్నామో డబ్బులు సంపాదించుకోవడం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్కు మొట్టమొదటిసారిగా ఒక పోలీస్ స్టేషన్కి 25,000 రూపాయలు అంటే ఖర్చుల కోసం, ఒక పేపర్ ఖర్చు కావచ్చు, ఇంకా ఒక టీల ఖర్చు కావచ్చు. అంటే ఒక పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళకి కనీస అవసరాలు కూడా గత ప్రభుత్వాలు ఇవ్వకపోతే దాన్ని కొట్లాడి ప్రతి పోలీస్ స్టేషన్కి 25,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మహేందర్ రెడ్డికి మంచి ట్రాకే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థకి డీజీపీ మహేందర్ గారు సూటబుల్ అవుతారా కాదా అనేదే ప్రధానమైన ప్రశ్న. దీని మీద ఆయనకు అవగాహన లేదని నేను భావిస్తున్నా. ఒకవేళ ఒక డీజీపీ స్థాయిలో పనిచేశారు కాబట్టి తొందర అవగాహన చేసుకొని ఎక్కడ అవినీతి లేకుండా, అంటే ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఏ ముఖ్యమంత్రి చెప్తానో, ఏ మంత్రులు చెప్తానో, ఎమ్మెల్యేలు చెప్తానో ప్రభావితమైన పోస్టు కాదు, రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి ఆ రాజ్యాంగబద్ధ ఇంకోటి ఏంటంటే డీజీపీ మహేందర్ గారు లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్కి లొంగిపోయాడని, ట్రాన్స్ఫర్లలో పొలిటికల్కి ఆయన ఎక్కువ అవకాశం ఇచ్చాడని చెప్తున్నటువంటి ఒక వాదన బలంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏ ప్రభుత్వాలకు లొంగొద్దు. ఎందుకంటే ఇవాళ ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగంలో నియమించబడేది గ్రూప్ 1 ఆఫీసర్ కావచ్చు, కానీ వితిన్ ద 5 నుంచి 10 సంవత్సరాలలోగా వాళ్ళంతా కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు అవుతారు, కన్ఫర్మ్డ్ ఐపీఎస్లు వేస్తారు. అంటే ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తే ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఉన్నది. ఎందుకంటే ఒక్కరిగా ఇద్దరు కాదు, వాళ్ళ గ్రూప్ 1 రేపు 503 పోస్టులు ఉంటాయి, వాళ్ళు పెంచితే 600-700 పోస్టులు, 600-700 మంది ఒక గ్రూప్ 1 స్థాయి అధికారులు. ఇప్పుడు 783 గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి, అవి ఇంకా పెంచితే 2000 పోస్టుల వరకు పెరగవచ్చు. అంటే కొన్ని మొత్తం వ్యవస్థని ప్రభావితం చేసే ఉద్యోగాల నియామక ప్రక్రియ టీఎస్పీ చేతిలో ఉంది. దానిలో ఒక బాస్ అనే వ్యక్తి, టీఎస్పీ చైర్మన్ అనే వ్యక్తి ఎంత నిక్కచ్చిగా నిజాయితీగా
పనిచేసి ఆ వ్యవస్థ పైన నమ్మకాన్ని కల్పించి ఎక్కడ అవినీతి తావు లేకుండా నియమించే ఒక వ్యవస్థ కావాలా. మళ్ళీ డీజీపీ మహేందర్ గారు కూడా పెద్ద మైనస్ ఏంటంటే ఆయనకు సంవత్సర కాలం కూడా సరిగా లేదు, 11 నెలల టైం ఉంది. 11 నెలల టైం ఉన్న వ్యక్తి తీసుకోవాల్సిన అవసరం ఏంది? ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈయన పోయినాక మళ్ళీ కొత్త ఆయన రావాలా, మళ్ళీ ఆయన అవగాహన చేసుకోవాలా, మళ్ళీ వ్యవస్థ నిర్మించాలా? అది కరెక్ట్ కాదు కదా. కదా టైం మనకు 3-4 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని వ్యవస్థను బాగు చేసే ప్రయత్నం చేయాలా. గత టీఆర్ఎస్ గవర్నమెంటు విద్యా వ్యవస్థ నాశనం చేసింది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన నమ్మకం లేకుండా చేసింది. దాని కారణంగా వాళ్ళు తెలంగాణ రాష్ట్రం పైనే విద్యార్థులకు నమ్మకం లేకుండా పోయింది. దాని కారణమే టీఆర్ఎస్ అహంభావాన్ని తొలగించడంలో, టీఆర్ఎస్ నేలకూల్చడంలో ప్రముఖ పాత్ర పోషించిన విద్యార్థులు. ఆ విద్యార్థులకు నమ్మకం కల్పించాలంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఒక స్పష్టంగా ఈ గవర్నమెంట్ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా, క్యాసిజానికి తావు లేకుండా పర్ఫెక్ట్గా ఉద్యోగాలు నింపుతున్న నమ్మకాన్ని కల్పించాలి. కల్పించకపోతే ఇంకా 2 నెలల్లో ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్లలో మీరు బోల్తపడడానికి అవకాశం ఉంది. ఫస్ట్ విద్యార్థులలో నమ్మకాన్ని ఎట్లా నింపుతారో మీరు ఒకసారి ఆలోచన చేయాలని నేను ఒక విద్యా వ్యవస్థ పైన గత 10-15 సంవత్సరాలు కొట్లాడుతున్న ఒక వ్యక్తిగా నేను ప్రభుత్వాన్ని సూచన చేయదలుచుకున్నాను. అంటే మీకు మహేందర్ రెడ్డి కాకుండా అంటే ఇప్పుడున్న దాంట్లో మీకు ఎవరైతే బెస్ట్ అని అనిపిస్తుంది సార్, ఇది అయితే బాగుంటుంది చేపట్టగలరు అని? అట్లానేం లేదు, మహేందర్ రెడ్డిని కూడా నేనేం వ్యతిరేకించట్లేను. కానీ విద్యార్థులకు నమ్మం కలిగే వ్యక్తిని నియమించాలని అంటున్నాను. ఇప్పుడు ఒక 50 మంది వరకు పెట్టారట, దాంట్లో వయసు ఉన్న వాళ్ళు లేరని చెప్తా ఉన్నారు. ఇంకో 2 రోజులు టైం తీసుకొని అయినా ఒక నమ్మకం కల్పించే విధంగా. డీజీపీ మహేందర్కి ఉన్నటువంటి మైనస్ ఏంటంటే గత గవర్నమెంట్లో పనిచేయడమే ఆయనకు పెద్ద మైనస్. అదే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే రేపు న్యాయబద్ధంగా చేస్తారా? పైగా 14 పేపర్ లీక్ అయిన దొంగలంతా అక్కడ ఉన్నారు. 100 మంది పైన అక్కడ మొత్తం అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు, కేసులు పెట్టారు. మరి ఆ కేసును కూడా దాన్ని మొత్తం కూడా వెలికి తీయాలంటే ఇక్కడ చైర్మన్ యొక్క పాత్ర కూడా ప్రముఖంగా ఉంటుంది. అసలు పేపర్ లీక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ అప్పట్లో? అసలు లీక్ చేసేయడం ఎందుకు? అంటే పేపర్ లీకేజ్ ఏంటంటే దాంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, లేదా కొంతమంది దాంట్లో పనిచేసే వాళ్ళు కకృతి పడవచ్చు. అంటే ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎంత వీక్గా ఉందంటే అంత వీక్ ఉంది. దానికి నిధులు ఇవ్వలేదు, ఉద్యోగులను ఇవ్వలేదు. ఇప్పుడు కూడా టీఎస్పీసీ చైర్మన్ సభ్యులతో పాటుగా దాంట్లో టెక్నికల్ పర్సన్స్ అనే వాళ్ళని ఎక్కువ మంది నియమించుకోవాలి. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండాలి. మన ఏంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళకు టెక్నికల్ డిపార్ట్మెంట్ అప్పచెప్తే వాడికి ఏం బాధ్యత ఉంటుంది? బాధ్యత లేని కారణంగా ఉద్యోగాలు అమ్ముకునే ఒక ప్రయత్నం, క్వశ్చన్లు దొంగిలించి క్వశ్చన్లన్నీ కూడా కాపీ చేసుకొని అవి బజార్లో పేపర్ పుట్నాల బటన్లాగా అమ్ముకునే ఒక పరిస్థితి, ఉద్యోగం అంటే విలువ లేకుండా పరిస్థితి. ఫస్ట్ టీఎస్పీసీ నమ్మకం కోల్పోయింది. ఆ నమ్మకం కల్పించాలి విద్యార్థులకి. ఒకరుగా 2 కాదు, 30 లక్షల మంది ఉన్నారు. మరి 30 లక్షల మంది నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఫస్ట్ విద్యార్థులకు నమ్మకం కల్పిస్తా లేదో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే గతంలో జరిగిన పొరపాటు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా నమ్మకం ఉందా సార్ చేస్తుందని? ఈ గవర్నమెంట్ మెడ కూడా చుట్టుకుంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక భరోసా కల్పించాలి. ఒక్క ఉద్యోగం కూడా ఇక్కడ అక్రమంగా పోదు, కష్టపడ్డ వాడికి ఉద్యోగం వస్తుంది, మీ న్యాయబద్ధంగా అవినీతికి ఆస్కారం లేకుండా ఉద్యోగాలు నింపే బాధ్యత నాది. టీఎస్పీఎస్ వైపు మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా పరివారం కానీ ఎవ్వరు కూడా చూడనివ్వకుండా చూసే బాధ్యత నాదని ముఖ్యమంత్రి గారు భరోసానివ్వాలా. అలాంటి వ్యక్తులను టీఎస్పీ సభ్యులుగా నియమించుకొని దాన్ని క్రెడిబిలిటీ పర్సెంట్ నింపే ఒక ప్రయత్నం చేయండి. నింపి ఇప్పుడు పెండింగ్లో ఉన్న అన్ని అంశాలను పరిశీలించాలని నేను ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాను.